మేము ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడుతుంటే దాని కింద వచ్చే ప్రతి 10 కామెంట్లోనే ఒక 2 కామెంట్లు ఖచ్చితంగా ఈ నాన్ స్కూప్ బ్యాట్స్ కోసం వస్తున్నాయని చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ అందరూ కూడా ఎందుకు మీరు ఈ నాన్ స్కూప్ బ్యాట్స్ని సేల్ చేయట్లేదు, ఈ స్కూప్ బ్యాట్స్ని తీసుకొచ్చి మీరు అసలు ఎందుకు ఈ క్రికెట్ని చెడగొడుతున్నారు అని మాకు పర్సనల్గా కూడా మెసేజెస్ చేస్తూ ఉన్నారు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక 2 years ముందు ఈ నాన్ స్కూప్ బ్యాట్స్ మీద ఫస్ట్ టైం మేమే వీడియో చేసాము. సో ఇది కంప్లీట్గా ఈ బ్యాట్స్ వచ్చిన తర్వాత బ్యాట్స్మెన్ క్రికెట్ కింద మారిపోయింది. అంటే బౌలర్తో సంబంధం లేకుండా సిక్స్లు కొడుతూ ఉన్నారనమాట ఈ స్కూప్ బ్యాట్స్తో. అందుకే మనం ఈ బ్యాట్స్ని తీసుకురావడం జరిగింది. ఎందుకో ఫ్యూచర్ అంతా కూడా వీటిపైనే ఉంటుంది, ఫ్యూచర్ అంతా మాకెందుకో ఈ ప్లెయిన్ బ్యాట్స్ మీదే ఉంటుంది అనిపిస్తుంది అని చెప్పి ఒక 250 బ్యాట్స్ అయితే తీసుకొచ్చి మీ ముందు పెట్టాము. అప్పుడైతే అది అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఎందుకంటే అప్పటికే చాలా మంది ఈ స్కూప్ బ్యాట్స్ పైన అడాప్ట్ అయిపోయి ఉన్నారని చెప్పాలి. ఏదో మేము వీడియో చేసినంత మాత్రాన మీరు మోటివేట్ అయిపోయి ఈ నాన్ స్కూప్ బ్యాట్స్ తీసుకొని ఆడాలని ఎక్కడా లేదు కదా అని మాలో మేము సర్ది చెప్పుకొని ఆ బ్యాట్స్ని పక్కన పెట్టేసాము. అప్పుడు కూడా మనకి ఎంతో కొంత లాస్ వచ్చిందనే చెప్పాలి. మళ్ళీ సరిగ్గా 2 years తర్వాత ఏమైందో తెలియదు. మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ అందరూ కూడా ఈ నాన్ స్కూప్ బ్యాట్స్ కోసం మనకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్లేయర్స్ డిమాండ్ మేరకే ఈ బ్యాట్స్ని మళ్ళీ మీ ముందు తీసుకొస్తా ఉన్నాము. సో బ్యాట్స్ అన్ని మనకి 100% గేజ్ నుంచి కూడా పాస్ అవుతాయి. ఏ టోర్నమెంట్కి కూడా మీకు అబ్జెక్షన్ అనేది ఉండదు.